కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన మరియు చేయకూడని పనులు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి హిందూ పురాణంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు చేయడంతో పాటు చాలామంది మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ రోజున కొన్ని పనులు చేయడం అరిష్టంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములను ఆచరించడం వల్ల సకల దేవుళ్ళ ఆశీర్వాదాలు అందుతాయని భక్తుల నమ్మిక. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు గంగా స్నానాలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తీరని కోరికలు కూడా తీరుతాయని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 15న జరుపుకోనున్నారు. మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించి దేవతలను అతని దురాగతాల నుండి విముక్తి చేశాడు. ఈ కారణంగా దేవతలందరూ కలిసి సంతోషంతో దీపాలు వెలిగిస్తారు. ఈరోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం చాలా పుణ్యఫలమని అగ్ని పురాణంలో పేర్కొన్నారు. కార్తీక మాసంలో దీపం వెలిగించని వాళ్ళు పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. నారాయణుడు శివుడిని కలిసి పూజించడానికి కూడా ఇది ప్రత్యేక రోజుగా చెబుతుంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అరిష్టం కలిగే ప్రమాదం ఉంది. ఈ రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయాలి? కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. కార్తీక పౌర్ణమి రోజున నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఆవును దానం చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున పేదవారికి ఆహారం, బెల్లం, దుస్తులు వంటి వాటిని దానం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయకూడదు? కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలను అస్సలు దానం చేయకూడదు. ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని గదిని చీకటిగా ఉంచకూడదు. దీపాలు లేదా లైట్లు వెలుగుతూనే ఉండాలి. కార్తీక పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకోవడం ఇంటికి అరిష్టంగా భావిస్తారు. ఈ మహత్తర పండుగ రోజున పెద్దలను అవమానించడం, అసభ్య పదజాలం చేయడం మానుకోవాలి. ఈ రోజున ఇంటి ముందుకు వచ్చిన పేదలు, నిస్సహాయులు, భిక్షగాళ్లను ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు. మీ శక్తి మేరకు ఆహారాన్ని, ధనాన్ని లేదా ధాన్యాన్ని దానం చేయడం శుభప్రదం. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనెను ఇక దేనికి ఉపయోగించకూడదు. పౌర్ణమి నాడు అవసరమైన వారికి పంచదార, బియ్యం వంటి తెల్ల వస్తువులను దానం చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.